ఈ క్రింది వాణిలో అత్యధిక నగదు విలువ గల బహుమతిని గుర్తించండి అన్న. సో జ్ఞానపీఠ. సో ఇదేమన్నాం, అప్రాక్సిమేట్గా 13 లక్షలు అని చెప్పాను. అప్రాక్సిమేట్గా 13 లక్షలు. సో ఇది 11 లక్షల సో నగదు. అండ్ తర్వాత వచ్చేసి 2 లక్షల విలువ గల 2 లక్షల కాంస్య విగ్రహం ఇస్తారు. ఇక శాల్వ కూడా ఇస్తారు కదా సార్, దానికి 116 రూపాయలు ఉంటుంది, 200 రూపాయలు ఉంటుంది అని అడగొద్దు. సో అప్రాక్సిమేట్గా 13 లక్షలు ఇస్తారు. అండ్ ఇక కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చేసి 50,000 నుంచి 1,00,000 ఇస్తారు. సో ఇక్కడ ఉత్తమ యువ రచయితకు 50,000 ఇస్తారు. అండ్ ఉత్తమ బాలల రచయితకి ఎంత ఇస్తారంటే సో 50,000 ఇస్తారు. అదే కొన్నిటికి 1,00,000 ఇస్తారు. దేనికి 1,00,000? సో ఉత్తమ రచయిత, ఉత్తమ అనువాద రచయిత, ఉత్తమ రచయిత అండ్ ఉత్తమ అనువాద రచయిత. సో దీనికి మాత్రం ఒక్కొక్క దానికి 1,00,000 రూపాయలు ఇస్తారు. ఓకేనా? ఉత్తమ అనువాద రచయిత. అన్నీ ఒక్కొక్కటి క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇచ్చిన క్వశ్చన్ ఎగ్జామ్లో రావాలని లేదు కదా, మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక మీ దగ్గర ఉంటే సో వేరే క్వశ్చన్ వచ్చినా మీరు ప్రాపర్ ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ సరస్వతి సమ్మాన్ అవార్డు ఉంది కదా, సో దీనికి వచ్చేసి ఎంత ఇస్తారంటే 15 లక్షలు ఇస్తారు. 15 లక్షలు. వ్యాస సమ్మాన్ అవార్డు ఉంది కదా, దీనికి వచ్చేసి ప్రైజ్ మనీ సో ఓన్లీ 4 lakhs. సో ఓన్లీ 4 lakhs, 4 లక్షలు ఇస్తారు. సో చెప్పండి ఇప్పుడు దేనికి అత్యధిక ప్రైజ్ మనీ గల అవార్డు? సో వచ్చేసి సరస్వతి సమ్మాన్. సో మళ్ళీ ఎక్కడ కూడా సార్ జ్ఞానపీఠ అత్యున్నత అవార్డు కదా, దానికి ఎక్కువ ఇస్తారనుకోకండి. ఇప్పుడు అత్యధిక ప్రైజ్ మనీ ఇచ్చేంత మాత్రం అత్యున్నత అవార్డు అవుతుందా? అత్యున్నత అవార్డుని పరిగణించడానికి కారణాలు వేరు, అత్యధిక ప్రైజ్ మనీ వేరు. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సి, క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి